స్టేట్ మీడియానా మంచి మన కలర్ వచ్చారా అంతే అంతే ఎమ్మెల్యే గారు మమ్మల్ని గెస్ట్ చేసేది ఇదమ్మా మా ఎమ్మెల్యే మీద ఈ మంచి పని చేసిన దానికి సూపర్. 25 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళుగా ఈ రోడ్ అడుగుతున్నాం. 25 ఏళ్ళ తర్వాత ఈరోజు మా ఎమ్మెల్యే గారు, ఈరోజు నేను ఎమ్మెల్యే అన్నాయన్ని, ఈ ఒక్క మగాడు ఈ రోడ్డు చేయగలిగాడు. కంగ్రాచులేషన్. మినిమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజుపాలెం గ్రామంలో ఏదైతే ఈ యొక్క రోడ్డు ఈనాడు మనం పూర్తి చేసుకున్నాం. ఇది చాలా అవసరమైనటువంటి రోడ్డు. అటు హైవేకి రాజుపాలెం గ్రామానికి చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు. రెండో రోడ్లో కూడా ట్రాఫిక్ తగ్గేదానికి దీనివల్ల ప్రధాన కారణం అవుతుంది. అంతేకాకుండా ఆ రెండో రోడ్లో కూడా హైవే నుంచి దిగే రోడ్లో కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పని దృష్టి రావడంతో అక్కడ కూడా టెండర్లు 2 రోజులు పిలిపించి సిమెంట్ రోడ్ని హైవేకి లింక్ చేసి యాక్సిడెంట్లు జరగకుండా ఒక మంచి క్రమబద్ధీకరణతో దాని నిర్మాణం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతరలో భాగంగా 12వ డివిజన్లో ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి పనులు అక్షరాల 5,63,00,000 రూపాయలు. ఇంకా కూడా ఈ ప్రాంతాలకి చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా త్వరలో చేస్తామని మాట ఇస్తూ ఈరోజు ఈ యొక్క రోడ్డు ప్రారంభోత్సవానికి ఆనం వెంకటరమణారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాష్ట్ర కాఫీడ్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు ఆనం వెంకటరమణారెడ్డి గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ రోడ్డు విషయంలో కూడా ఆనం వెంకటరమణారెడ్డి గారు నాతో 1-2 సార్లు మాట్లాడడం జరిగింది. నాన్నగారు ఆనం భక్తవత్సల రెడ్డి ఆ రోజుల్లో ఈ రోడ్డు వేయించాలని ఎంతమంది దగ్గర తిరిగారు, కానీ పని కాల. ఫోన్ చేయంగానే 10 గంటలకు ఫోన్ చేశా, ఎమ్మెల్యే గారు ఒక రోడ్ వేయించాలా అన్నాడు. ఎక్కడా అన్నాడు. 12 గంటలకు ఇంజనీర్ ఉండాడు. పక్క రోజు పొద్దున టెండర్ అయిపోయింది. 3వ రోజు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి రోడ్డు పని మొదలైంది అన్నాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మన ఒక్క మొగాడు. మీరు ఎమ్మెల్యే అంటారు, నేను ఒకటే అంటున్నా, ఈ రోడ్డు ఈ స్టైల్ ఆఫ్ వర్క్ చేయడము, ఈ ఎఫిషియన్సీ ఫ్యాక్టర్స్ అన్నీ చూసిన తర్వాత ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక్క మగాడు. ఈ తెలుగుదేశం పార్టీలో ఒక్క మగాడు అని కూడా నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పెద్ద మాటలు చెప్తుంటారు. ఈరోజు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా ఒక్క మగాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. అన్న వాయిస్ పెట్టిన చాలా కోటన్న